వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఈ రోజు హైకోర్టు కేటీఆర్ గారి పిటిషన్ కొట్టేసిన తర్వాత కేటీఆర్ గారు వాదనలో పసలేదని తేలిన తర్వాత కేటీఆర్ ఈ కేసులో జైలుకు పోవటం ఖాయమైనటువంటిది అర్థమైపోయి బీఆర్ఎస్ నాయకులు గగ్గోలు పెడుతూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన మా ప్రభుత్వం పైన అడ్డగోలుగా మాట్లాడుతున్నటువంటి విషయాన్ని ప్రజలు ఆలోచించాలి, అర్థం చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాము. 55 కోట్ల రూపాయలని విదేశీ సంస్థలకు బదిలీ చేసి, విదేశీ కంపెనీలకు బదిలీ చేసేసి, ఇది చట్టరీత్యా నేరమైనప్పటికీ, చట్టరీత్యా ఇది తప్పైనప్పటికీ ఈ తప్పును బుకాయించడానికి, ఈ తప్పును చర్చలోకి రాకుండా ఉండటానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుండు. 6 గ్యారెంటీలు అమలు చేయక ఈ అరెస్టులు అనేటువంటి కార్యక్రమం చేస్తుండని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడతాం. ఇలా మేము సూటిగా అడుగుతున్నాం బీఆర్ఎస్ నాయకులు, 55 కోట్ల రూపాయలు క్యాబినెట్ తీర్మానం లేకుండా, ఎలాంటి జీవో లేకుండా నేను బదిలీ చేసిందని చెప్పేసి అప్పుడున్నటువంటి ఐఏఎస్ అధికారి చాలా స్పష్టంగా చెప్తారు. అంటే నోటి మాటగానే ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము, ప్రజాధనాన్ని 55 కోట్ల రూపాయలని ఏ విధంగా బదిలీ చేస్తారో మీరే సమాధానం చెప్పారు. ఈరోజు మీరు ఈ విధంగా మాట్లాడుతూ హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ పెంచడానికే, అంటే 55 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీలకు దారదత్తం చేస్తే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుద్దా? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అంటే ఏంటి? హైదరాబాద్ బ్రాండ్ పెంచడం అంటే ఏంటి? అంటే హైదరాబాదు ఈ 10 సంవత్సరాలలోనే పెరిగింది, ఈ 10 సంవత్సరాలనే హైదరాబాదు నిర్మాణం అయింది, హైదరాబాదు నిర్మించింది మీరే అనేటువంటి పద్ధతిలో చెప్పుకుంటున్నట్టు ఉంది తప్ప మీరు చెప్తున్నటువంటి దాంట్లో సత్యం లేదు, వాస్తవం లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ పదే ఒక విషయాన్ని రెట్టించి గట్టిగా చెప్పడంతో వాళ్ళ నేరాలు, వాళ్ళు చేసినటువంటి తప్పులు దాన్ని ప్రజలు నమ్మరనుకుంటే పొరపాటు. ఈరోజు చాలా స్పష్టంగా 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన మీరు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో విధ్వంసం చేసారు, ఈ రాష్ట్రాన్ని అవినీతిమయం చేసిండ్రు, ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండ్రు, ఈ రాష్ట్రంలో సర్వం దోసుకుండ్రు అనేటువంటిది ప్రజలు చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారు, ఆలోచించారు. కాబట్టి ఎన్నికల్లో మిమ్మల్ని ఓడించి పక్కకు పెట్టారు. మీరు 10 సంవత్సరాల్లో చేసినటువంటి అవినీతి, మీరు 10 సంవత్సరాల్లో చేసినటువంటి తప్పులు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుంటే, ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంటే, దీని నుంచి ఎస్కేప్ కావటానికి, దీని నుంచి తప్పుకోవటానికి, దీని నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి అనేక అబద్ధాలు, అనేక అసత్యాలు, అనేక దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు తప్ప దేంట్లో సత్యం లేదు. ఈరోజు మేము రైతు భరోసా ఇస్తున్నాం. రైతు భరోసా కారుకు 6,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలు వ్యవసాయం చేసుకున్నా, సాగు చేసుకున్నా ఇంచు ప్రతి భూమికి ఇస్తామని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ప్రకటించారు. రైతులంతా ఆనందంగా ఉన్నారు, రైతులంతా సంతోషంగా ఉన్నారు, రైతులంతా చాలా హ్యాపీగా ఉన్నారు. మీకే బాధ, మీకే అసలు జీర్ణం కావట్లేదు. ఎందుకంటే ఈరోజు మీరు అక్రమంగా కూడబెట్టినటువంటి భూములు, గుట్టలకు కానీ, చాలా బీడు భూములకు కానీ, రోడ్లకు కానీ, వెంచర్లకు కానీ, ఇలా మీరు పోగేసుకున్నటువంటి భూములకు డబ్బులు రావట్లేవు అనేటువంటి ఒక బాధ తప్ప ఇంకోట్లేదు. సాగు చేసుకున్నటువంటి ఏ రైతైనా, ఏ సామాన్యుడైనా, ఆలోచన ఉండేటువంటి ఏ మనిషి అయినా సాగు చేసేటువంటి భూమికి మాత్రమే రైతు బంధు కోరతారు తప్ప సాగు కాని భూములకు ఏ ఒక్కరు కూడా రైతు బంధు కోరరు, మీరు తప్ప.
అది ఆ గుణం మీకుంది తప్ప ఏ రైతు కూడా లేదు. ఏ రైతు కూడా చాలా గొప్పగా ఆస్వాదిస్తారు. తన కష్టపడి చెమటోడ్చి దుని సాగు చేసుకున్న సేద్యం చేసుకున్న భూమికి వస్తుందంటే ఆనందపడతారు. సాగు చేసుకున్న భూమికి రావట్లేదంటే మాత్రమే రైతుకు బాధ ఉంటుంది. కానీ ఇలా బాధ రైతులకు లేదు. బాధ వ్యవసాయం చేసుకున్నటువంటి 100 ఎకరాలు కూడబెట్టినటువంటి వాళ్ళకు ఉన్నది తప్ప రైతులకు లేదు అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాము. ఈరోజు ఈ రేసింగ్ కేసు సంబంధించి ఈ రేసింగ్ కేసులో మీకు భయం లేని లొటపీస్ కేసు, తొబ్రాష్ కేసు, ఇది ఒక తుఫేల్ కేసు అని చెప్పేసి మాట్లాడు. తుఫేల్ కేసే లొటపీస్ కేసే. మరి ఎందుకు ఇంత గగ్గోలు పెడుతున్నారు? తుఫేల్ కేసు లొటపీస్ కేసు అనుకున్నప్పుడు ఫేస్ చేయొచ్చు కదా. మీ సమస్యను మీ కేసును అది లోకల్ సమస్యగా, మీ కేసును మీ ఇష్యూను అది తెలంగాణ సమస్యగా చిత్రీకరించడం అంటేనే దీంట్లోనే కుట్ర దాగింది. తెలంగాణ ప్రజలారా మీరు గమనించండి, దీంట్లోనే కుట్ర దాగున్నది. ఇదే కుట్రపూరితమైనటువంటి విధానము. ఎందుకు జంకుతుండ్రు? ఎందుకు భయపడుతుర్రు? ఎందుకు ఈరోజు అడ్డదారులను వెతుక్కుంటుర్రు? ఆలోచన చేయాలని చెప్పేసి మేము తెలంగాణ ప్రజానీకాన్ని కోరుతాము. ఇవాళ బీఆర్ఎస్ పాలన గడిచిన 10 సంవత్సరాల్లో ఉద్యమ పేరు చెప్పి ఉద్యమం ముసుగుతోని దోసుకుండ్రు, దాచుకుండ్రు, తెలంగాణను విధ్వంసం చేసిననేటువంటి విషయాన్ని ప్రజలు గమనించాలి, ప్రజలు ఆలోచించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.